యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 15:2. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం చివరి వరకు కలిసి చదువుకుందాం. దాని కొమ్మల నీడను అవి దాగును, మరి యెహోవానగు నేనే ఘనమైన చెట్టు నీచమైనది గాను, నీచమైన చెట్టును ఘనమైనది గాను చేయవాడననియు, పచ్చని చెట్టు ఎండిపోనట్లును ఎండిన చెట్టు వికసించినట్లును చేయవాడననియు, భూమి యందు సకలమైన చెట్లకు తెలియబడును యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దానిని నెరవేర్చెదను. 3 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులు పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం అనే క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చియు రక్తంను గూర్చియు అపరాధియగును. ఇరవై 29వ వచనం కలిసి చదువుకుందాం. ప్రభు శరీరం అని వివేచింపక తిను త్రాగవాడు తనకు శిక్షావధి కలుగుటకే తిను త్రాగుచున్నాడు. కనుక ఇప్పుడు ఆరాధికులమైన మనం మన ఆత్మీయ జీవితం యొక్క క్షేమము, అభివృద్ధి, విస్తరణ నిమిత్తము ప్రభు మన మధ్యలో తన బల్లను ఉంచారు. ప్రభు యొక్క బల్ల మన క్రైస్తవ జీవితాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటుంది. ముందున్న దినాల కొరకై తగిన ఊతనిస్తుంటుంది, తగిన బలం ఇస్తుంటుంది, తగిన శక్తిని ఇస్తుంటుంది, తగిన ప్రోత్సాహం ఇస్తుంటుంది, తగిన ఆశీర్వాదం ఇస్తుంది. అయితే ఒక షరతు. ఎవరికి? 2 షరతులు పెడదాం. 1, వారు తిరిగి జన్మించిన వారై ఉండాలి. 2, యోగ్యంగా ప్రభు బలలో పాలు పొందువారై ఉండాలి. అట్లయితే ప్రభు బల ఎంత ఆశీర్వాదం, మనకు ఒక నూతనమైన బలం చేకూరుస్తుంది. ముందున్న క్రైస్తవ ఆత్మయాత్రకు గొప్ప ఊతనిస్తుంటుంది, ప్రోత్సాహం ఇస్తుంటుంది, పురుకొల్పునిస్తుంటుంది, గొప్ప నడిపింపునిస్తుంది, అభివృద్ధినిస్తుంది. అయోగ్యంగా పాలు పొందామా, మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. ఇంకొక అడుగు వెనక్కేసి వెనక్కి వెళతాం. మన బళ్ళు అయోగ్యమైన జీవితముల ద్వారా, అయోగ్యముగా ప్రభు బలను పాలు పొందడం ద్వారా జీవితంలో క్రైస్తవ నడక వెనక్కి నడిసేవాళ్ళగా ఉంటాం. కానీ ప్రభు కోరిక ఏంటి? ముందుకే వెనుకనున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నాను. ముందుకే సాగుదాం. ఎందుకు ఆగిపోయినా మోషే? ముందుకెళ్ళిపోండి. అయ్యో సముద్రం ఉందయ్యా, నథింగ్ డూయింగ్, గో హెడ్. అంతే. దేవుని ప్రజలు సముద్రం దాటవలసిందే, వారి నేల మీద నడవలసిందే. కనుక ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క వ్యక్తిత్వం గురించి మనం ధ్యానించాం. ఎందుకొరకు ఈ దుస్థితి? ఇప్పుడు మన వర్తమానం 2వ భాగం ఏంటంటే నీచమైన చెట్టు ఘనముగా చేయ నిమిత్తము. చెప్పండి అందరూ. ఎవరు ఈ నీచమైన చెట్టు? నేనే, నీవే, రక్షణ పొందిన మనమే.
ఇప్పుడు మనం ఏ చెట్టుగా కావాలని దేవుడు కోరుతున్నాడు? ఘనమైన చెట్టుగా కావాలని దేవుడు కోరుతున్నాడు. అయితే విచారం, దేవుని బిడ్డలముగా ఎన్నోసార్లు మన సాక్ష్యాలు పోగొట్టుకున్నాం, ఎన్నోసార్లు ఈ దేహాన్ని అపవిత్రపరుచుకున్నాం, అయోగ్యమైన విధానానికి మనల్ని మనమే అప్పగించుకున్నాం. పౌలు భక్తుడు అంటాడు, దేనికి మీరు అప్పగించుకుంటారో దానికే మీరు దాసులైపోతారు. మీరు నీతికి అప్పగించుకుంటారా, నీతికి దాసులైపోతారు. అపవిత్రతకు పాపమునకు అప్పగించుకుంటారా, పాపానికి అపవిత్రత దాసులైపోతారు. మీ ఇష్టం. ప్రభు బల్ల ఎవరిని ఒత్తిడి చేయదు, ఎవరిని బలవంతం చేయదు. చూడు నా కుమారుడా, నా కుమార్తె, నా క్రయమును ఒకసారి జ్ఞాపకం చేసుకో, నా మరణమును ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ కొరకు నేను పెట్టిన విలువ ఎంతదో జ్ఞాపకం చేసుకో. ఇంకా అయోగ్యంగా జీవిస్తావా? ఇంకా అపవిత్రతలో అక్రమంగా నడుచుకుంటావా? ఇంకా నిర్లక్ష్యంగా జీవిస్తావా? ఇంకా నేను కోరిన ఉద్దేశాల్లోనికి నువ్వు రావా? నా తలంపులు నీ యందు నేను నెరవేర్చుకోవద్దా? నీ దేహాన్ని నేను ఒక ఆలయంగా నా కొరకు చేసుకోవద్దా? నీ హృదయము, నీ దేహము నాకు ఒక విశ్రాంతి స్థలముగా నేను చేసుకోవాలని ఆశపడుతున్నాను కదా. నా కోరిక మన్నించవా నా కుమారుడా, కుమార్తె? నా యందు విశ్వాసం ఉంచనని చెప్పినావు, రక్షణ అనుభవంలోకి వచ్చానని చెప్పినావు, ఆరాధికులుగా అయ్యానని చెప్పినావు. మరి ఏంటి, నీ దగ్గర నాకు స్థలం లేకపోతే ఏంటి పరిస్థితి? మన అయోగ్యమైన అపవిత్రమైన జీవితమును బట్టి వెలుపటి ఉండే పరిస్థితులు. పాపి యొక్క పాపానికి, విశ్వాస యొక్క పాపానికి చాలా తేడా ఉంది. పాపి యొక్క పాపము ఒక మురికి గుంటలో ఒక తెల్ల షర్టును దింపి లేపితే ఎట్లా ఉంటుందో అది పాపి యొక్క జీవితం. అయితే విశ్వాస జీవితం ఎటువంటిదంటే, తెల్లని షర్ట్ వేసుకున్నాను, ఈ వర్షాకాలంలో వాహనం నా పక్కంటే వెళ్ళిపోయింది అనుకోండి, ఎట్లా పడుతుంది? చాలా బాధ అయిపోద్ది నాకు. చిన్న బురద మరక పడితే చాలు, ఇంత తెల్ల షర్ట్కి బురద అయిపోయింది. నేను ఫీల్ అవుతాను. అవునా? ఫీల్ కాకపోతే నేను విశ్వాసం కాను. కనుక ప్రభు వల్ల మనకిచ్చే గ్రహింపు ఏంటంటే, వీ హ్యావ్ టు ఫీల్. మనం స్పర్శించాలి మన యొక్క దేహ స్థితిగతులు, మన అలవాట్లు, మన మాట, మన నడవడిక, మన ప్రవర్తన, మన తీర్మానం, మన సరళి మనం స్పర్శించాలి. అటువంటి స్పర్శ దేవుడు మనలో ఉంచాడు. విశ్వాసి స్పర్శను పోగొట్టుకుంటే తన ఆత్మీయ జీవితం తనకెన్నటికీ ప్రయోజనము చేకూర్చదు. అందుకొరకే ప్రతి ఆదివారం మనం హెచ్చరిక చేయబడుతున్నాం. ప్రతి ఆదివారం దేవుని వాక్యం మనకి ఇవ్వబడుతుంది. కనుక ఉద్దేశం ఏంటంటే, నీచమైన చెట్టును ఏం చేయగోరుతున్నాడు ఆయన? అందుకొరకే ఆయన మరణం, ఆయన భూస్థాపన, ఆయన పునరుత్థానం ఇప్పుడు నీలో నాలో కార్యం చేయబడాలని ప్రభు వల్ల మనకు జ్ఞాపకం చేస్తుంటుంది. ఇప్పుడు మనము యోహాను సువార్త నుండి ఒక వచనం చదువుకున్నాం. 15వ అధ్యాయము 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను. ఇప్పుడు నేను మీకు చిన్న ప్రశ్న, నిన్న పెద్ద క్విజ్ అయింది మీకు, మళ్ళీ ఏం ప్రశ్నలు అంటారా? చాలా సింపుల్. ఏంటంటే, మనం చదువుకున్న ఈ వచనంలో 3 పదాలు వాడబడుతున్నాయి. ఆ పదాల పేర్లు చెప్పండి అమ్మా. పనికిరాని తీగలు, ఫలించే తీగలు, అమ్మా ఫలింపని, మళ్ళీ చెప్పండి. యాక్చువల్గా నేను ఎన్ని తీగలు ఉన్నాయి చెప్పండి అనాలి. కొద్దిమంది 2 అంటారు, కొద్దిమంది 3 అంటారు.
అయితే కరెక్ట్గా 3 పదాలు ఉన్నాయి అక్కడ. ఎన్ని పదాలు? ఇదేం చూపిస్తుందంటే మన హెడ్ క్వార్టర్స్ హెబ్రోన్, హైదరాబాద్, గోల్కొండ క్రాస్ రోడ్లో ఉన్న హెడ్ క్వార్టర్ కాడి నుంచి మీ వరకు, ఇంకా దీనికి ఏదైనా బ్రాంచ్ మారుమూల కొండ ప్రాంతములుంటే ఆ స్థానిక సంఘం వరకు ఉన్న ప్రజలని 3 భాగాలుగా మనం చేసుకోవచ్చు. అదేంటండి బాబు, ఇప్పటికీ ఐక్యత లేక చచ్చిపోతున్నాం, మళ్ళీ 3 భాగాలు అంటారు ఏంటంటారా? మనం ఎంత హత్తుకుని కూర్చున్నా సరే లెక్కలే, దేవుని లెక్కలే. ఒక ఆత్మీయుడైన వ్యక్తి పక్క నేను కూర్చున్నంత మాత్రం నేను ఆత్మీయుడిని కాలేను. నా అంతరంగ జీవితం నాకే ఉంటుంది, నా భవిష్యత్తు నాదే, నా ఫలము నాదే, నా ప్రక్కన కూర్చున్న సహోదరుడి యొక్క భవిష్యత్తు ఆయనదే, ఆయన ఫలము ఆయనదే. కనుక రక్షణ ఎట్లా ఇండివిజువల్లో, ఆత్మీయత కూడా అట్లాంటిదే. ఆత్మీయంగా ఇప్పుడు ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నారు. అన్నగారు ఎదిగినంత మాత్రం తమ్ముడు ఎదిగినట్లేనా? తమ్ముడు ఎదిగినట్లుగా అన్నగారు ఎదిగినట్లేనా? ప్రతి ఒక్కరు పుట్టిన వ్యక్తి ఏమవుతూ ఉండాలి? ఎదుగుతూ ఉండాలి. వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. అది దేహం యొక్క ప్రక్రియ. అంతే ఆత్మీయ విషయంలో కూడా అంతే. ఈ లోకం నూతనమైన జన్మ ద్వారా శిష్యులుగా మనం జన్మించాం. ఇప్పుడు మనము శిష్యులమైన మనం బాల్య దశలోకి, ఆత్మీయమైన ఎవరి దశలోకి, ఆత్మీయమైన నడి వయసులోనికి, ఆత్మీయమైన వృద్ధులుగా వృద్ధాప్యం యొక్క సంపూర్ణతలోనికి మనం తీసుకుని పోబడాలని ప్రభు బల నిర్దేశిస్తుంది. కనుక ఈ 3 రకాల ప్రజల్ని ఎట్లా నేను సంబోధిస్తున్నాను చూడండి. ఇప్పుడు మొదటగా ఒక మాట తీసుకుందాం. ఫలించు. వీళ్ళెప్పుడు దేవుని సేవకునితో నిలబడతారు. ప్రార్థనలో, సువార్తలో, ఆత్మీయతలో కుడి భుజముగా ఎడమ భుజముగా ప్రభు కార్యాలు వారికే ముఖ్యము. వారు ఆ రీతిగా ప్రయాసపడుతూనే ఉంటారు. దేవుడు ప్రతి స్థలంలో దేవుని సేవకులమైన మాకు కొద్దిమందిని జత పనివారిని మాకు ఇచ్చడం ద్వారా ఆ స్థలాల్లో కొన్ని కార్యాలు మేము చేయగలుగుతున్నాం ప్రభు నామమున. దేవుని పని ఒంటరిగా చేయాలి, కలెక్టివ్గాను చేయాలి. మనం ఎట్లా చేయాలి చెప్పండి? దేవుని పనిని ఒంటరిగాను చేయాలి, కలెక్టివ్గాను మనం చేయాలి. నేను చెప్పాను కదా, రాజమండ్రి ఏలేశ్వర ప్రాంతాల్లో దేవుడు ముందు కొద్దిమంది జత పని వారిని అక్కడ ఉంచాడు, ముందుగానే ఉంచాడు. మన కమల మోయిస్ అక్క, ఆయన భర్త గారు మోయిస్ గారు, అలెగ్జాండర్ గారు అని ఆయన భార్య, జాకబ్ గారు ఆయన భార్య, ఇట్లాగా కొన్ని ఫ్యామిలీస్ని ముందే ఉంచాడు. ఇప్పుడు వాళ్ళు నేను నిరాకరిస్తే నేను అక్కడ చేయగలిగేది ఏమీ లేదు. అందుకొరకే వారితో కలిసి పనిచేస్తున్నందుకు గొప్ప ఫలాలు చూసారా. తర్వాత నా పరిచర్యలో మళ్ళా కొంతమంది జత పని వారిని దేవుడు నాకు అనుగ్రహించాడు. చూసారు, పని యొక్క ప్రాసెస్ అది నిలిచిపోయేది కానే కాదు. కనుక ప్రియమైన వారలారా, ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, ఫలించు తీగలు. వీళ్ళు అగ్రశ్రేణిలో ఉన్నారు ప్రభు యొక్క దృష్టిలో. వారికి ప్రభు పని ముఖ్యం. సమర్పించుకున్న దేవుని సేవకుడు సేవకురాలతో వాళ్ళు కూడా కలిసి నిలబడతారు, వారు కూడా కలిసి ప్రార్థన చేస్తారు, వారు కూడా కలిసి పోరాడతారు, వారు కూడా సమర్పించుకుంటారు. ఏదైనా సరే ప్రభు పని మాకు ముఖ్యం. అట్లా మన సహవాసంలో కొద్దిమంది ఉన్నారు కనుకనే దేవుని కార్యాలు మాలాంటి మరి ఏమనొచ్చు, మాకు అంతంత అనుభవాలే మావి. అయినా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఇక 2వ రకము ఫలింపని తీగలు. రక్షణ పొందావా? బాప్తీసం ఇదే సహవాసం అయిపోయింది అక్కడతోటి. ఇకేం లేదు. ఇక
5 ఏళ్ల క్రితం అదే, 10 ఏళ్ల క్రితం అయ్యేదే, ఇప్పుడు అదే, ఇక ముందు కూడా అదే. దేవుడు ఏ రీతిగా ఉండమని కోరుతున్నాడు? ప్రతి తీగ ఎట్లా ఉండాలని ఆశపడుతున్నాడు? ఫలించు తీగగా. కనుక మన మధ్యలో ఎవరైనా, నేను చెప్పాను కదా, పక్కన కూర్చున్నంత మాత్రాన ఆత్మీయత రాదు. కానీ ఆత్మీయులు మనం మాదిరిగా పెట్టుకోవాలి. ఎవరిని పెట్టుకోవాలి మనము? ఫలించే తీగలను మనం దృష్టించాలి. మనకు కూడా ఆశ పుట్టాలి. నేను కూడా ఫలించు తీగగా ఉండాలని ఆశపడుతున్నాను ప్రభువా. ఈ దినమున నా తీర్మానం, నేను ఫలింపని తీగగా ఉండుట నాకు ఇష్టము లేదు. చెప్తామా ప్రభుతో? ఈ దినం చెప్దామా లేదా? చెబుదాం. కనుక ఈ ఫలము గురించి 7 రీతులుగా చెప్పి నేను ముగిస్తాను. ఎక్కువ టైం తీసుకోవడానికి ప్రయత్నం చేయను. ఇక మూడోదానికి కేటగిరీకి ఏమని పేరు అమ్మా? పనికిరాని తీగలు. స్టిల్ ఇఫ్ యు ఆర్ నాట్ బోర్న్ అగైన్, ఈ రోజుకి నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివి కాకపోతే నీ పేరు ఏం పేరు? పనికిరాని తీగలు తీసుకెళ్ళి ఇందులో పడేస్తారట. అంతే, అదే నీ భవిష్యత్తు. గుర్తుపెట్టుకో. ఈ రోజుమైనా నీ ప్రభువుకి నీ హృదయం ఇస్తావా? నీ కొరకై నీచమైన చెట్టుగా, ఎండిన చెట్టుగా ఈ లోకంలో మాటలబడి, తృణీకరించబడి, నిందలు అనుభవించి, దెబ్బలు తిని, నీ కొరకి ప్రాణం పెట్టిన ప్రభువుని ఈ రోజైనా హృదయంలో చేర్చుకుంటావా? ఇంకా నీకు టైం ఉందనుకుంటున్నావా? రేపేం సంభవించనో తెలీదు. కొంతమందికి నేనేం పాపం చేస్తున్నాను, ఇదో క్రైస్తవ భక్తుల్లో ఉన్న పెద్ద మోసం. విశ్వాసులైన తల్లిదండ్రులు కలిగిన పిల్లలారా, యవనస్తులారా, నీ తల్లిదండ్రులు విశ్వాసులైనంత మాత్రాన నీ విశ్వాసం అని అనుకోవద్దు. నువ్వు దేవుని బిడ్డగా నిన్ను నువ్వే తీర్పు తీర్చుకోవద్దు. ప్రభు ఉన్నాడు తీర్పు తీర్చేవాడు. తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. కానీ ఎవరు యోగ్యుడు? ప్రభువు మెచ్చుకునేవాడే. చూడు, నీ హృదయంలో, నీ అంతరాత్మలో ఎటువంటి స్పందన ఉంది, ఎటువంటి వాక్కు నీకు అందిస్తుంది. నువ్వు తిరిగి జన్మించినావని, నీ పాపలు క్షమించబడినాయని నీ యొక్క ఆత్మ నీకు బోధిస్తుందా? నీకు తెలియపరుస్తుందా? చూడండి, ఇది ఒక రహస్యమైన ప్రక్రియ. యేసుప్రభువు నికోదేముతో చెప్పారు, ఆత్మకార్యం ఏ రీతిగా ఉంటుంది, దేవుని కార్యం ఏ రీతిగా ఉంటుంది, ప్రక్కోడు కూడా తెలియదు నా హృదయంలో జరిగే కార్యం. గాలిని చూసారా? లేదు. గాలి ఉందా? ఉన్నది. ఎట్లా తెలుస్తుందట? ఎటు నుంచి ఎటువైపు వీస్తుందో మనకు మాత్రము అర్థమవుతుంది. ఆత్మ మూలముగా జన్మించేవాడు అటువంటి వాడు అన్నాడు యేసు ప్రభువారు. కనుక నీవు ఆత్మ మూలముగా జన్మించాలి. నీ ముందు, నీ ప్రక్క, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ మనవలకు అర్థం కాకపోవచ్చు. దేవుడు నీలో చేసే గొప్ప కార్యం ఇది, ఆత్మకార్యం ఇది. కనుక ఈ దినమైనా మీలో ఒక్కరైనా ఉంటే ఈ రోజున మీరు దాటేసుకోవద్దు ఈ సమయాన్ని. విశ్వాసంలోకి రండి. ప్రభువా, ఇదిగో నా పాపం ఒప్పుకుంటున్నాం, ఇది నా తీర్మానం, ఈరోజు నేను క్షమాపణ కోరుకుంటున్నాను, నా పాపములు కూడా క్షమించవా? నేను మీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, పాపాలు ఒప్పుకుంటే క్షమిస్తావని ఈరోజు నమ్ముతున్నాను. చూడు, వచ్చే ఆదివారం నువ్వు ఆరాధనలో జాయిన్ అయిపోతావు. అదే నీకు గుర్తు. మళ్ళీ చెప్తున్నాను, ఆరాధన చేయని వారు పనికిరాని తీగలే. రక్షణ అనుభవం లేనివారు, పాప క్షమాపణ అనుభవం లేనివారు, మారు మనసు అనుభవం లేనివారు. అంటే ఈవేళ మీకు సమయం ఎక్కువ ఇవ్వకపోవచ్చు, కానీ ఎప్పటికీ నేను అనేది అది. ఈవేళ గురించి నేను మాట్లాడటలేదు. ఎప్పటికీ దేవునింట్లో నీ పెదాలు తెరవబడకపోతే నీ హృదయం తెరవబడనట్లే. సోడా సోదరి, అలాంటప్పుడు నీకు ప్రభు బలతో నీకేం పని? ప్రభు బలకి నీకే సంబంధమో లేదు. ఆయన మరణంతో నీకే సంబంధం లేదు, ఆయన బలతో నీకేం సంబంధం లేదు. అయినా ప్రభువారు అంటున్నారు,
ఇది నీ కొరకై విరువబడిన నా శరీరమని అంటివి. ఇది నీ కొరకై విరువబడిన నా శరీరమని అంటివి. ఇది నీ పాప కామ కొరకై, ఇది నీ పాప కామ కొరకై చిందిన రక్తమంటివి. కృపకనికరము మా దేవా కృతజ్ఞతనార్పింతు. కృపకనికరము మా దేవా కృతజ్ఞతనార్పింతు. కనుక పాపుల యొక్క భవిష్యత్తు ఏంటో దేవుని వాక్యం తేటపరుస్తుంది. నేను నీ హృదయం బట్టి మోసగించుకోవద్దు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన. డోంట్ వరీ అంటది నేను ఎప్పుడు కూడా. ఆత్మీయ విషయాలు అప్పుడేం చింత చేయొద్దు. అప్పుడే నీకు దైవ చింత అవసరత లేదు. ఇంకా నీకు టైం ఉంది, ఇంకా నీకు టైం ఉంది. మీలో ఎవరైనా ఏ వయసైనా ఇంకా రక్షణ కార్యం మీలో జరగకపోతే ఈ రోజునే ప్రభు యొక్క బల్ల నీకు ఆయన మరణమును, ఆయన ప్రేమను జ్ఞాపకం చేస్తుంటుండగా నీ హృదయం ప్రభుకి అర్పించు. తర్వాత ఏం చదువుకున్నాము? పనికిరాని తీగలని పేరు లేకపోయినా ఏం పేరు వచ్చింది? ఫలింపని. అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ పనికిరాని తీగలు అండ్ ఫలింపని తీగలు? అంటే వీళ్ళు పాపులే అని వారికి తెలుసు, పాప క్షమాపణ అనుభవంలోకి రాలేకపోతున్నారు. వారు ఈ లోకం విడిచిపెడితే అగ్ని ఆరిన మంటలు వారి కొరకు కాచుకొని ఉన్నాయి. మరి రక్షణ పొందానని చెప్పి ఎటువంటి ఫలము లేకపోతే, ఎటువంటి మార్పు లేకపోతే నీ గురించి నువ్వేం చెప్పుకుంటావు నీ యజమానుడికి? పర్వాలేదులే తీ అని ఏమైనా నెట్టేస్తాడా పరలోకానికి నిన్ను నన్ను? లేదు ప్రియమైన వాళ్ళారా. మత్తయి సువార్త 3:6, లూకా సువార్త 3:6, మారు మనసు తగిన ఫలమును ఫలించండి. మనము ఫలించే అతి శ్రేష్టమైన మొట్టమొదటి ఫలం ఏదైనా ఉందంటే ఏంటంటే దాని పేరు మారు మనసు. మారు మనసు లేని రక్షణ దేనికి? మారు మనసు లేని బాప్తిసం దేనికి? మారు మనసు లేని మందిరం దేనికి? మారు మనసు లేని భవిష్యత్తు దేనికి? మారు మనసు తగిన ఫలమును ఫలించుడి. 2 గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇటు వాటికి విరోధమైన ఎన్ని అంశాలు ఉన్నాయమ్మ ఇక్కడ? 9. ఇదే మన ఆత్మీయత. ఆత్మీయత అంటే ఏంటి? 9 అంశములు ఇందులో జ్ఞాపకం చేయబడుతున్నాయి. కనుక మనం పరిశీలన చేసుకోవచ్చు. నేను ఆత్మీయుడనా? నేను ఆత్మీయురాలునా? ఇందులో ఉన్న 9 సంగతులు నా జీవితంలో, నా అభ్యాసంలో, నా అనుభవంలో ఉన్నాయా లేదా? లేకపోతే ఈరోజే నన్ను నేను చక్కబెట్టుకుంటా. నేను ఫలం లేని వాడినైతే నేను కూడా పనికి మాల తీగ ఎంచబడే స్థితి నాకుంది. నన్ను కూడా లొంగబెట్టి ఆ పనికిరాని తీగలతో పాటు ఫలించిన నన్ను కూడా అగ్నిలో వేసే పరిస్థితులు ఉన్నాయి. కనుక మొదటి ఫలం ఏంటి? మారు మనసు తగిన ఫలం. రెండోది ఏంటి? ఆత్మీయత. చాలా ముఖ్యమైనది. ఎవరు ఆత్మీయతకు మనం పోల్చుకోవద్దు. వారికంటే నేను బెటర్ అని నువ్వు ఎప్పటికీ అనుకోవద్దు. యేసు ప్రభు వారే ఆయన ఆత్మీయత మనకి
ఆయన ఆత్మీయత 9 అంశాల్లో ఇమిడి ఉంది. కనుక నా జీవితము, హృదయము, దేహము ఈ 9 దైవ సుగుణాలతో పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనకిష్టముందా? మనకున్నట్లు ఫిక్స్ అయిపోతాం. కొన్నాట్లకి నేను వారిని ప్రేమించలేను, వారి ఎడల నేను దయగలిగి ఉండలేను, వారి ఎడల నేను ఓపికతో, సహనముతో, దీర్ఘశాంతముతో ఉండలేను. దేవుడు నాతో కూడా అట్లా అంటే, జయప్రకాష్ నీతో నేను ఏగలేకపోతున్నాను, నేను దీర్ఘశాంతాన్ని కోల్పోతున్నానంటే నా పని అయిపోయాయి. కనుక ఆత్మీయత చాలా ప్రాముఖ్యమైంది. సహవాసంలో ఎంతకాలం ఉన్నామో అనేది కాదు ఇక్కడ, ఎంత ఆత్మీయతను మనం సంపాదించుకున్నాం, ఎంత ఆత్మీయంగా మనం బలపడుతున్నాం, ఎంత ఆత్మీయమైన ఎదుగుదల మనలో ఉంది, ఎంత ఆత్మ ఫలం మనలో అభివృద్ధి అవుతా ఉంది. మూడవది ఎఫెసీ పత్రిక త్వరగా 5వ అధ్యాయం 9వ వచనం. మూడవది ఏంటండి? వెలుగు ఫలం. నేను మళ్ళా వరుస పెట్టి అడుగుతాను. మూడవది వెలుగు ఫలం. ఇదేం చూపిస్తుందంటే, నీ హృదయంలో నీవు రక్షణ పొందిన వ్యక్తివని, నీవు ఒక ఆత్మీయుడువు, ఆత్మీయురాలు అని, నీవే నీ జీవితమును ఆత్మీయంగా కట్టుకుంటున్నావని ఇతరులకు అర్థమయ్యేదే వెలుగు ఫలము. దీని బైబిల్ భాషలో గుడ్ టెస్ట్ మనీ అంటారు. ఏమంటారు? మంచి సాక్ష్యం. అపోస్తల కార్యంలో 16:3లో తీయక్కర్లేదు, అక్కడ ఏం రాయబడుతుంది తిమోతి గురించి? సహోదరుల వలన మంచి పేరు కలిగిన వాడు. అంటే ఏ ఫలం ఉందన్నమాట తిమోతికి? అమ్మా గట్టిగా, వెలుగు ఫలం ఉంది. కనుక నేను ఆత్మీయత నా హృదయంలో ఉంది, దేవుడు తెలుసులే, నేను సంఘస్థులకి చూపించుకోవాలా, సేవకులకు చూపించుకోవాలా అని కొద్దిమంది వాదన. ఐ వాంట్ రియాలిటీ, ఐ డోంట్ వాంట్ టు షో ఎనీథింగ్. నీ దగ్గర ఉంటే కదా షో చేయడానికి. చూసారా, ఆత్మీయత మనల్ని సాక్షులుగా నిలుపుతుంది. ఎట్లా నిలుపుతుంది? దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయములు అంటాడు, మీ సాక్ష్యము మాసిదోనియ అంతటా మారుమోగిపోయింది, మీ విశ్వాసం వెల్లడైపోయింది. చూస్తారా, సాక్ష్యం దాగదండి, వెలుగు ఫలం దాగుతుందా? ఏ చీకటి దాన్ని ఆపగలదా? వెలుగు ఎంత చీకటి ఉన్నా వెళ్ళిపోతుంది. మూడవదిగా నీవు నేను మన జీవితంలో పొందవలసిన 3వ ఫలముగా చూస్తున్నాం. 4వది 2 కొరింథీ 9వ అధ్యాయం. 2 కొరింథీ 9వ అధ్యాయం. ఇక్కడ మరొక ఫలం గురించి అమ్మా కరెక్ట్గా చెప్తున్నా, చెప్పు. నీతి ఫలము. చూడండి 11 నుంచి చదవండి. 10 నుంచి కూడా 10 నుంచి. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారం దయచేయి దేవుడు. చూసారా, నీతి ఫలము అంటే ఉపకారములు చేయుట. ఇతరులకు ఏం చేయాలి మనము? అంతేనా? అపకారములు చేయుట. ఏం చేయాలి మనము? ఉపకారములు చేయాలి. చూసారా, ఒక ఆయనకి చాలా ఆసక్తి ఉందట. కొత్తగా ప్రభువులోకి వచ్చాడు. వచ్చిన రోజు నుంచి ఒకటే ఆశ పెట్టుకున్నాడట, ఈ సంఘానికి నేను ఎట్లా పెద్ద కావాలి అని ఒక గురి పెట్టుకున్నాడంట. అని కొంతమంది సంప్రదించాడంట. ఇక్కడ ఏం చదివితే సంఘ పెద్దగా పోస్ట్ ఇస్తారు? ఎందుకు నీకు అంత కోరిక వచ్చింది? నాకు ప్రభు సేవ చేయాలి. ఎట్లా సేవ చేయాలి? సంఘానికి ఒక పెద్దగా నేను ప్రభు సేవ చేయాలి. కనుక ఏం చదువు కావాలి, దానికి ఏం క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ ఆ పోస్ట్ ఇస్తారు?
ఆలోచన ఒకవైపు బాగానే ఉంది, కానీ పొందే విధానం చూస్తుంటే మరొకటిగా కనబడుతుంది. అయితే ఇతరులు అన్నారట, ఈ సంఘంలో ఇటువంటి పోస్టులు ఏమి ఇవ్వరయ్యా నాయనా, ఇటువంటి పోస్టులు ఉండవు, నీకు ఇవ్వడానికి ఏమీ లేదు ఇక్కడ. నీకు అటువంటి పోస్ట్ కావాలంటే పలానా చోటకెళ్ళు, ఇమ్మీడియట్గా నీ ఇక్కడ నీ ఉద్యోగం ఏంటో, నీ క్వాలిఫికేషన్ ఏంటో చెప్తే నీకేం చేస్తారు, నువ్వు ఈ రోజునే నీకు అక్కడ పోస్ట్ ఇస్తారు. లేదు లేదు, ఇక్కడ నేను సంఘ పెద్ద కావాలన్నాడంట. అట్లయితే ఇక్కడ కష్టమే, ఇంకెక్కడికన్నా వేరే సంఘానికి వెళ్ళి ట్రై చేయి అంటే, సరే పాప ఆయన ఆశ ఏంటంటే ఒక పెద్దగా సేవ చేయాలి. మరొక మందిరానికి వెళ్ళాడట. అంటే ఎన్నో డినామినేషన్స్ ఉంటాయి కదా. అయ్యా ఇక్కడ నేను సంఘ పెద్దగా ఉండాలంటే ఏం చేయాలన్నాడంట. అయ్యా మా దగ్గర నియమం ఏంటంటే 4 పెద్దలు, ఈ పెద్దలు ఎవడైనా చచ్చిపోవాలి నీ కొరకు అన్నాడట. మేము నీ కొరకు సంఖ్యను పెంచలేము కనుక ఎవరైనా ఒకళ్ళు పోయే వరకు వెయిట్ చేయి, తప్పక దేవుడు నీ ఆశ తీరుస్తాడు. ఈయన ఎప్పుడు చచ్చిపోవాలి, ఈయన ఎప్పుడు పెద్ద కావాలి, ఆయన చాలా విశ్రాంతిగా ఉన్నాడు. ఈ సంఘం రావడం వల్ల పోస్ట్ ఎప్పుడు దొరుకుతుందో అర్థమవుతలే. మళ్ళా అదే సంఘానికి వచ్చాడట, ఎక్కడ పోస్ట్ లేని సంఘానికి. అక్కడ కూడా తన ఆశను మళ్ళా చెప్పాడట కొద్దిమందికి. వాళ్ళు అన్నారట, నాయనా నువ్వు నిజంగా తిరిగి జన్మించిన వ్యక్తివైతే నీవు ప్రభువుని అడుగు, ప్రభువా నీ ఇంట్లో నువ్వు నాకు ఇచ్చిన పనేంటి, నా భాగస్వామ్యం ఏంటి నీ సేవలో, నీ సహదాసుడిగా సహపరిచారకుడిగా నన్ను ఎట్లా వాడుకోవాలని ఆశపడుతున్నావు. ఇక్కడ చూస్తే పోస్టులే లేవంటున్నారు, నేను ఏదో పోస్టులో ఫిక్స్ అయిపోవాలి, నేనున్నాను. అట్లాగా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. మళ్ళీ సంఘానికి వచ్చాడు ఆదివారం, మళ్ళీ చెప్పాడు, అయ్యా ఇదిగో ఈ వారం అంతా అడిగాను, ఏం రిప్లై లేదు. అప్పుడు ఆయన అన్నాడంట, దేవుడు రిప్లై ఇచ్చే వరకు కూడా అడుగుతానే ఉండు అన్నాడంట. పెద్ద హోంవర్క్, లాంగ్ వర్క్, ఈ పద్దాక కూడా పడకుండా లాంగ్ హోంవర్క్ ఇచ్చేసాడు. అట్లాగే ప్రార్థన చేస్తుంటే ఇన్నోసెంట్, ఆశ, ఆకలి, ప్రభు సేవ చేయాలి. అప్పుడు ప్రభు బయలుపరిచాడట, ఉపకారములు చేయువాడుగా ఉండు. ఏమన్నాడు? షాక్ తిన్నాడంట. ఈ ఉపకారాలు చేసేది కూడా ఒక పెద్దారికమే. పాపం చాలామంది తెలియదు. ఉపకారాలు చేయడం వల్ల ఎంతమంది బలహీనలు బలపడిపోతారు, ఎంతమంది అస్థిరులు స్థిరమైపోతారు, ఎంతమంది ఆత్మీయ జీవితంలో కురింగిపోయిన వారు లేవనెత్తబడతారు. దేనివల్లమ్మా? ఉపకార ఆత్మ. నెహెమీ గ్రంథంలో ఈ మాట రాయబడుతుంది, చేయక్కర్లేదు. ఆయన ఉపకారాత్మ మిమ్మల్ని నడిపించింది. ఏం చేసిందంటమ్మా? ఈ రోజు వరకు నిన్ను నడిపిస్తుంది ఏంటట? ఆయన ఉపకారాత్మ. మరి మనకొద్దా ఈ ఉపకారాత్మ? కొద్దిమంది అంటారు, నేను ఎవరిది ఆశించనండి, నా కష్టము నాది, నా ఇష్టము నాది, నా కడుపు నాది, నా జీవితం నాది, నా భార్య, నా పిల్లలు. ఎందుకంటే ఒక మాట కూడా ఉంటుంది అక్కడ, మేము యెహోవాను, వేరేవాడు ఎట్లన్నా మాకు అనవసరం. ఉపకారాత్మ ఏం చేస్తుంది? నీ సహోదరు సంగతి ఆలోచన చేసావా? ఈవేళ మందిరానికి వచ్చాడా? సహోదరి, నీ తాపాడు సహోదరు గురించి ఆలోచన చేసావా? ఆమె ఈవేళ మందిరానికి వచ్చిందా? ఏదైనా ఆపదలు చిక్కుకుపోయిందా? ఏదైనా శోధనలో ఆ యవనస్తులు గురైపోయాడా? ఎంత పెద్ద ఆత్మ అండి, ఎంత పెద్ద హృదయం కావాలి దీనికి. చిన్న విషయమా ఉపకారం చేయడం అంటే? అప్పుడు ఆయన డిక్లేర్ చేశాడట, అయ్యా ఈ ఆదివారం, వచ్చే ఆదివారం కాడి నుంచి ఈ చెప్పులు స్టాండ్ డ్యూటీ నేను తీసుకుంటాను. పాపం ఆయన ఏం ఆశపడ్డాడు? చివరికి సంఘ పెద్ద ఆశపోయింది. ఏం ఆశ వచ్చింది? ఏంటి ఉపకారం ఇక్కడ చెప్పండి? వాళ్ళ చెప్పులు అట్లా తీసుకుని అట్లా పెడతాను, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తాను? జాగ్రత్తగా తీసి మళ్ళీ వాళ్ళ కాళ్ళకి తొడుగుతాను. చూడండి ఉపకారాత్మ ఎట్లా నడిపిస్తున్నాడు.
అట్లా కొద్ది రోజుల్లోనే అందరికీ పరిచయం అయిపోయాడట, చెప్పుల స్టాండ్లో సంఘస్థులందరికీ. అందరూ ఆయన కొరకు ప్రార్థన చేస్తారట. హైలీ క్వాలిఫైడ్, హైలీ జాబ్, ఉన్నత శ్రేణిలో ఉద్యోగంలో ఉన్నారు, చెప్పుల స్టాండ్లో. వాట్ ఏ గ్రేట్ సాక్రిఫైస్, దిస్ ఈజ్ ద లార్డ్స్ వర్క్. అందరూ ఒప్పించబడ్డారట. అందరూ సాక్ష్యం చెప్పుకోవడానికి వాళ్ళ వీధులకి ఆ గాడ్ సరెంట్ పెద్దల పర్మిషన్ అడిగి తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు ఆయన్ని. మా వీధిలో సాక్ష్యం చెప్పు, మా వీధిలో సాక్ష్యం చెప్పు. ద్వారాలు ఏమైపోయినాయి? ఆఫ్టర్ ఆల్ ఏం చేశాడండి ఆయన సేవ? ఉపకారం మీకు భయం వచ్చేసి ఉంటుంది. బాబోయ్ మాకే డబ్బులు లేవు సరిపడగా, ఈ మందిరికి వచ్చే వాళ్ళందరికీ మేమే ఆడబెట్టాలి. ఏం చేశాడండి ఆయన? ఉపకార ఆత్మ, ఉపకారం. పాపం ఎండలు అలసిపోయి వస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళని ఆహ్వానించి, మరి నీళ్ళు కూడా ఇచ్చడం తెలియదు, మొత్తానికి ఏం తీశాడు? వాళ్ళు చెప్పులు బయట పెట్టకముందే ఆయనే చక్కగా తీసి చెప్పులు షండ్లు పెట్టి టోకెన్ ఇవ్వడం నేర్చుకున్నాడు. అందరూ పరిచయం అయిపోయారు. ప్రతి వీధిలో ద్వారాలు తెరవబడ్డాయి. దేవుడు ఘనంగా ఆయన వాడుకోవడం ద్వారా ఆయన ఆ సంఘమట ఆత్మీయమైన సంఘమే. అయితే ఈయన సాక్ష్యము ద్వారా విపరీతంగా పెరిగిపోయింది, బ్రాంచ్లు ఏర్పడిపోయినాయి. దేని ద్వారమ్మా? ఉపకార ఆత్మ, ఉపకారం చేయువారు. బైబిల్లో ఇదొక చక్కటి గిఫ్ట్. కనుక ఏదో అందం దాన్ని ఆశించి మన జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ప్రభు ఏం చేయమంటున్నాడు దాని ఇంటిలో ఈ రీతిగా, మరి అన్నగారికి అక్కగారికి వారి సేవలో ఏ రీతిగా నన్ను సహకారిగా ఉండమని దేవుడు కోరుతున్నాడు. ప్రార్థన అందరం చేయాలి, డౌట్ ఏమి లేదు. కానీ ఫిజికల్గా సమర్పణ ఏ మేరకు ఉండాలి, ఏ విషయంలో ఉండాలి, ఎట్లా మనం వాళ్ళకి సహాయకులుగా ఉండాలి. దేవుని సేవకులకు మన జత పని వారికి ఉంటే ఎవరికి? దేవునికి మనము జత పని వారిగా ఉన్నట్లే అని చెప్పాను కదా. అట్లు మనము ఫలించువారుగా అవడానికి ఎన్ని నియమాలు చెప్పుకున్నాము? 4. 5వది రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు ఇతరులైన అన్ని జనులలో, నోట్ చేసుకోండి, అన్య జనులలో ఫలం. కనుక ఎప్పుడైతే ఈయన నీతి ఫలంలోకి వచ్చాడో ఇక నష్టఫలం ఏంటండి? అన్య జనులలో చెప్పాను కదా, ప్రతి వీధిలో డోర్స్ ఓపెన్. ఈ సహోదరుడికి అన్య జనులలో ఫలం. కనుక ఇది ఎవరో పని అనుకోవద్దు, ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చే పని. ప్రభు సువార్తని సొంత పెదవులతో ఇతరులకు చెప్పే ఆధిక్యత మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఆటో ఎక్కితే ఆటో డ్రైవర్కి, క్యాబ్ ఎక్కితే కారు డ్రైవర్కి, మనకు స్నేహితులు ఉంటే స్నేహితులు, ఇరుగుపొరు వారు ఉంటే ఇరుగుపొరు వారు. యేసుప్రభు చెప్పారు, మీరే నా సాక్షులు. యేసుప్రభు ఏమన్నారు? మీరే నా. కనుక సాక్ష్యమిచ్చేవారుగా ఉండాలి. ఇది ఏ ఫలంలోకి వస్తుంది? అన్య జనుల్లో ఫలం. దేవుడు ఎవరిలో కార్యం చేస్తాడో తెలియదు. నీ ద్వారా కొన్ని ఆత్మల రక్షణ పొంది మందిరానికి వస్తారు. నీ ద్వారా కొన్ని ఆత్మలు పరలోకానికి తయారవుతారు. ఎంత గొప్ప ఆత్మీయ ఫలమో చూడండి. ఇది ఎన్నో ఫలం అనుకున్నాము. అన్య జనులలో ఫలం. వేరెవర్ యు గో, నువ్వు ఉద్యోగంలో ఉండు, నువ్వు బిజినెస్లో ఉండు, నువ్వు విద్యార్థిగా ఉండు, ఏ స్థాయి ఏ స్థితి అయినా సరే, తిరిగి జన్మించిన వ్యక్తిగా మనం కలిగి ఉండవలసిన 5వ ఫలం ఇది. కంపల్సరీగా ఉండాలి ఇది మనకి. లేకపోతే మనకి ఏమని పేరు వచ్చేస్తుంది? ఫలింపని ఏమో లాభం, ఇన్నేళ్ళు సర్వీస్ ఉండి. ఇక 6వది ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, ఇంకా ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనం. ఇక్కడ ఏంటంటే 2 కొరింథీ పత్రిక
ముందు రోమిల్ రాసిన పత్రిక చూద్దాం. చివరి అధ్యాయము కొన్ని మాటలు చదువుతూ ఉండండి. 16వ అధ్యాయం, రోమ 16, త్వరగా టైం అయిపోయింది. అమ్మా చదవండి. ఫీబే పౌలు యొక్క ఒక ఫలము. ఎవరండి? అట్లా చదువుకుంటా పోతే అన్ని చదవక్కర్లేదు, మాట చెప్పేస్తా వినండి. అక్కడ చాలా ఉన్నాయి. ఏంటంటే ఈ మాట గమనించండి. వీరు పౌలు యొక్క జత పనివారు. ఎవరండి వీరు? పౌలు యొక్క ఇప్పుడు 3 కొరింథీ 16వ అధ్యాయం 15వ వచనం. 3 కొరింథీ 16:15. స్టెఫను ఇంటివారు, స్టెఫను ఇంటివారు అకయ్యలో ప్రథమ ఫలముగా ఉన్నారు. చూసారా? ఇప్పుడు నా వైపు చూడండి. సంఘములో నువ్వు దేవుని పనిలో భాగస్వామి అవ్వడం ద్వారా నీవు ప్రథమ ఫలముగా ఎంచబడుతున్నావు. జత పనివారం అంటే ఎవరు? బ్రాకెట్లో ప్రథమ ఫలము. పౌలు తన జత పని వారికి ఏమని పేరెట్టాడు? వాళ్ళు ముందుగా రక్షణ పొందారు, ముందుగా పౌలు గారిని వెంబడించారు, ముందుగా ఆత్మీయంగా బలపడిపోయారు. అందులో అకుల ప్రిస్కిలాలు కూడా ఉన్నారు. ఎవరున్నారండి అందులో? అంటే ఇది అర్థం ఏంటంటే కుటుంబాలు ఉన్నాయి, కొంతమంది స్త్రీలు ఉన్నారు, కొంతమంది పురుషులు ఉన్నారు. కనుక ప్రియమైన వారలారా, మనము కూడా ఏ ఫలము ఎంచబడాలి? ప్రథమ ఫలముగా ఎంచబడాలి. ఎన్నో ఫలం ఇది? అంటే అర్థం ఏంటని చెప్పాను? దేవుని జత పనివారము. ఏం పేరు మనకి? విశ్వాసి కాదు. ఇప్పుడు విశ్వాసి బోర్డు వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుని యొక్క కోవర్కర్స్. ఆయనతో మేము కలిసి పనిచేస్తాం. ఆయన మనసు ఏంటో మాకు తెలుసు, ఆయన భారం ఏంటో మాకు తెలుసు, ఆయన బాధ్యత ఏంటో మాకు తెలుసు. మేము ఆయనతో కలిసి తోడి పరిచారకులము, తోటి పనివారము. ఇది ప్రథమ ఫలముగా. కనుక నీవు నేను సంఘములో ఏ స్థాయికి ఎదగాలని దేవుడు కోరుతున్నాడు? ప్రథమ ఫలముగా, ప్రథమ ఫలముగా. డాసన్ గారు పేరు విన్నారో లేదో, చనిపోయే ముందు హెబ్రోన్లో ఒక వర్తమానం చెప్పాడు. నువ్వు చనిపోయే ముందు కనీసం ఒక సండే స్కూల్ టీచర్గానే చచ్చిపోమన్నాడు. ఎట్లా చచ్చిపోవాలట అంటే ఎవరో బాధపడద్దు. సండే స్కూల్ పదవులు అంటే అంత చిన్న పోస్టులు అనుకోవద్దు మీరు. అంటే కనీసం కొంతమంది పిల్లల్ని పోగు చేసి చిన్న కథ చెప్పి చిన్న సువార్ చెప్తే వాళ్ళకి మంచి మార్గం బోధించబడితే వాళ్ళ హృదయాల్లో నువ్వేం వేసినట్టు ఒక విత్తనం వేసావు, ఒక రోజున పండుతుంది. చూసారా? కనీసం ఎట్లా చచ్చిపోవాలట మనము? మన వీధిలో ఎంతోమంది పిల్లలు ఉంటారు, అందరూ మందిరం రాకపోవచ్చు. కనుక ప్రథమ ఫలముగా దేవునికి పనివారం కూడా దేవుడు కోరుతున్నాడు. ఇక 7వ చూస్తే ఇంకొక విచిత్రం ఏంటంటే ఆ ఫలము నీవే. ఆ ఫలము ఇప్పుడు నువ్వు ఫలించడం కాదు, ఈ అనుభవాల ద్వారా నీవే దేవునికి ఏమైపోయినావు? నీవు ఒక ఫలం అయిపోయినావు. పరమగీతం ఇక్కడ 7:13 చదవండి. పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది. అమ్మా చూడండి, సంఘము ప్రియురాలుగా ఎంచబడుతుంది. యేసు ప్రభువారు ప్రియుడుగా ఎంచబడుతున్నారు. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన. ఇప్పుడు ఏంటంటే చివరి మాట శ్రేష్ఠ ఫలం. దేవునికి మనం ఏమైపోవాలంటే ఇప్పుడు ఈ అనుభవాల ద్వారా ఒక శ్రేష్టమైన ఫలం. పళ్ళు చూసి అసహించుకునే వాళ్ళు ఎవరు ఉంటారా? షుగర్ పేషెంట్లు కూడా మామిడి పండు తినకపోతే మనసు ఊరుకోదు. అవసరమైతే డోస్ డబుల్ పెంచేస్తా, కానీ ఏం మానలేను.
ఎవరు మాంతారు పళ్ళు? చూసారా, దేవునికి నువ్వు ఎట్లా ఉన్నావుట? ఒక శ్రేష్టమైన పళ్ళు, ఒక మంచి మామిడి పండు నీ చేతిలో పెడితే నీ ముందు తింటే నీకు చాలా కోపం వస్తుంది, కానీ నీ చేతుల్లోనే పెట్టేస్తే. కనుక ఎల్ బేతేల్ సంఘం నిన్ను రాబో యేసు ప్రభు వారికి ఎట్లా అందించాలట? ఒక యేసు ప్రభువా, ఇదిగో ఒక శ్రేష్ఠ ఫలము ఎల్ బేతేల్ నుంచి నేను అందిస్తున్నానని మన స్థానిక సంఘము నీ గురించి నా గురించి చెప్పాలి. అట్లాగే ప్రపంచంలో ఉన్న సంఘము ఏం చెప్పాలి? ప్రియుడా, శ్రేష్టమైన ఫలములు నీ కొరకు దాచిపెట్టాను. కనుక అట్లు మన స్థానిక సంఘాలు మరి అభివృద్ధి కావాలంటే ఇండివిజువల్గా ముందు నీలో వర్క్ స్టార్ట్ కావాలి. మనలో వర్క్ లేనిదే సంఘంలో వర్క్ అవుతుందా? సంఘంలో వర్క్ కాందే లోకంలో వర్క్ అవుతుందా? అందుకొరకే సహవాసులు దేవుని పని దినాలు నిలిచిపోతుంది. నడుము కట్టుకుంటావా? ప్రభు బల్ల యొద్ద బలమైన తీర్మానం చేసుకుందాం. కనుక ఇప్పుడు చిన్న ప్రశ్న, ఈ 7 ఎవరైనా ఒకరు చెప్పండి. సహోదరులు ఒకరు, సహోదరులు ఒకళ్ళు. అయిపోయింది, టైం అయిపోయింది అన్నా. వెరీ గుడ్. మారు మనసు తగిన ఫలం. అమ్మ మీరు ఆగండి, ముందు బ్రదర్స్ అందరిని 7 చెప్పేసేయండి, ఎవరిని ఒకళ్ళు. ఆత్మ ఫలం ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్పడానికి ఫిక్స్ అయిపోయారా? ఓకే, అన్న ఒకటి చెప్పాడు, ఇంకోళ్ళు ఎవరన్నారు? ఆత్మఫలం అన్నారు. మూడవది ఇంకోళ్ళు చెప్పండి ఇప్పుడు. అమ్మా వెరీ గుడ్. అన్న ఏం చెప్పి అప్పుడు నీతి ఫలంకి వచ్చావా? వెలుగు ఫలము. తర్వాత వరుస క్రమంలో వెలుగు ఫలానికి నీతి ఫలం డిఫరెన్స్ ఉందా లేదా? వెలుగు ఫలం అంటే నీ సొంత సాక్ష్యం, ఇతరులు నీలో చూసే మంచి మాదిరి. తర్వాత నీతి ఫలం అంటే ఉపకారము చేయుట. నా కడుపు నిండిందిలో చాలని నువ్వు అనుకోలేవు. నా సహోదరి కడుపు నిండిందా అని ఆలోచన చేస్తావు, అది నీతి ఫలము. తర్వాత ఇంతకాలమైంది ప్రభువా నేను రక్షణ పొంది, ఎంతో క్రైమ్ చెల్లించావు నీ కొరకు, ఒకరికి సాక్ష్యం ఇచ్చానా? ఒకరు రక్షణ పొందారా? ఒకరు ఎలిబేతులకు తీసుకొచ్చానా? లేకపోతే ఇదిగో ఇప్పుడు నేను తీర్మానం చేసుకుంటున్నాను మీ బాల దగ్గర. చేసుకుందామా? నెక్స్ట్ ఏంటి అమ్మా? దేవుని కొరకు మనం ఎట్లా అయిపోవాలి? జత పనివారం అంటే ఏంటి అర్థం అక్కడ? ప్రథమ ఫలం అంటే ఏంటి? విశ్వాసులందరిలో కూడా వీరు ప్రథమ ఫలము, వీళ్ళు దేవుని జత పనివారు. చూసారా, పౌలు అంటాడు మేము దేవుని జత పనివారము, మీరు వ్యవసాయం అంటాడు. మనం వ్యవసాయం లాగానే ఉండిపోదామా? చివరిగా నీవు ఎట్లా అయిపోవాలి ఇప్పుడు? ఒక బంగినిపల్లి మామిడికాయ కంటే శ్రేష్టంగా అయిపోవాలి. దేవునికి ప్రీతికరమైన మరి ఫలముగా మనం అయిపోవాలి. ప్రభు వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న సంఘము నిన్ను గిఫ్ట్గా ఇస్తుందట. ఇదిగో ప్రభువా, ఏం పేరుది? బంగినపల్లి మామిడికాయ కంటే శ్రేష్టమైంది ప్రభువా, ఇదిగో ఇస్తున్నాను ఓ నా ప్రియుడా అని సంఘము నిన్ను గురించి నా గురించి చెప్పి ఆ ప్రభువుతో ఆ సార్వత్రిక శాశ్వత ఐక్యతలో మనం కలిసిపోతాం. ప్రభు బల్ల ప్రక్రియ అంత గొప్పది. కనుక